హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ది గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ది గర్ల్ ఫ్రెండ్ వెబ్ సిరీస్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా అట్లాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. రాబిన్ రైట్ అండ్ ఒలియా కుక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్లో ఒక తల్లి తన కొడుకు ప్రేమించిన అమ్మాయిని మొదటిసారి కలిసినప్పుడే మనసులో ఏదో తేడాగా ఉందన్నట్టు ఫీల్ అవుతుంది. తర్వాత అమ్మాయి అమాయకంగా కనిపించినప్పటికీ కూడా తన ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పులన్నీ ఆ తల్లి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తల్లి తన కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది. అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా బాయ్ ఫ్రెండ్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన ప్రేమ, ఎవరిది కల్పిత ప్రేమ అనే అంశం చుట్టూ వెబ్ సిరీస్ నడుస్తూ ఉంటుంది. ఎవరిది నిజమైన ప్రేమ, ఎవరిది కల్పిత ప్రేమ అనే విషయం మీరు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. స్టోరీలోకి వెళ్తే ఒక అమ్మాయి అమాయకంగా కనిపిస్తుంది. అట్లాగే ఒక తల్లి పొద్దున్న లేచాక కాఫీ తాగేటప్పుడు కూడా అక్కడున్న సిచ్యువేషన్స్ ఏమేం జరుగుతున్నాయో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తి తల్లి యొక్క కొడుకు కోసం పోటీ పడుతూ ఉంటారు. ఇది ఒక రొటీన్ ప్రేమ కథ కాదు. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హైలైట్స్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్ పర్ఫార్మెన్సెస్ నటీనటులవి. ముఖ్యంగా తల్లి పర్ఫార్మెన్స్. రాబిన్ రైట్ తను చాలా బాగా నటించింది తల్లిగా. తను కొంచెం నవ్వినా కూడా ఏదో భయపెట్టినట్టుగా ఉంటుంది. మనం చూసి ఖచ్చితంగా భయపెడతాం. ఇంకా గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్లో ఒలివా కుక్ యాడ్ చేసింది. తను కొంచెం అమాయకంగా కనిపిస్తుంది చూడడానికి, కానీ వెనకమాల ఏదో విషయం ఉన్నట్టు మనకే డౌట్ వచ్చేలాగా తను బిహేవ్ చేస్తుంది. చాలా డెప్త్గా యాక్ట్ చేసింది. సూపర్గా నటించింది గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్లో తను. ప్రతి సీన్ తర్వాత మన మైండ్ ఏదో ఒక సైకలాజికల్ టెన్షన్ అనేది ఫీల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నిజం ఎవరి వైపు ఉందన్న టెన్షన్ అయితే మనకు క్రియేట్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్లో ఇది వన్ ఆఫ్ ద హైలైట్ పాయింట్. తర్వాత ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్లో కాదు, స్టోరీ టెల్లింగ్లో చాలా గ్రిప్పింగ్గా అనేది ఈ స్టోరీని మనకి చెప్పడం అనేది జరిగింది. ఇంకొక హైలైట్ పాయింట్ వచ్చేసి సౌండ్ డిజైనింగ్ చాలా ఎక్సలెంట్గా చేశారు. సిచ్యువేషన్కి తగ్గట్టు, సీన్స్కి తగ్గట్టు వాళ్ళు చేసిన సౌండింగ్ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. గూస్ బంప్స్ వస్తున్నాయి కూడా కొన్ని సీన్స్కి అయితే. సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే సిరీస్ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్లో అయితే చాలా స్లోగా ఉంది. అంతేకాకుండా కొన్ని సీన్స్ రిపీటెడ్గా వస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. మాస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంగేజింగ్ ఎలిమెంట్స్కు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి సిరీస్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఓపిక్గా ఉండేవాళ్ళు, నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తూ స్టోరీ టెల్లింగ్ ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ నచ్చుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది గర్ల్ ఫ్రెండ్ వెబ్ సిరీస్ ఇది అసలు ప్రేమ కథే కాదు. ఇది ప్రేమలో ఉండే అభిమానం, ఆత్మాభిమానం, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేసి చూపించే కదా. సైకలాజికల్ థ్రిల్లర్ లవర్స్కి ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ వెబ్ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఇది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.